దేవుడు ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడని. ప్రధానుల అధికారులు ఎవరు అంటే అపవాది, వాడు అనుచరులే ఈ అధికారులు, ప్రధానులు. అందుకే దేవాది దేవుడు మీరు పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహాలతో పోరాడుచున్నారు. దేవాది దేవుడు శిలువ జయోత్సవము చేత అధికారులను ప్రధానులను పట్టి తెచ్చి శిలువ జయోత్సవముతో వాడిని నిరాయుధునిగా చేసి మనకు వేడుకగా మనకు కనుపరిచాడు దేవాది దేవుడు. అంటే అపవాది ఎలాంటోడు అంటే దేవుని స్వరూపము, దేవుని పోలికలో చేయబడినటువంటి మానవుల్ని నాశనం చేయువాడు. ఎందుకంటే దేవాది దేవుడు అపవాదికి వాడు అనుచరులకి నరక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అందుకని మానవుడు దేవస్వరూపం కలిగినవాడు, దైవస్వరూపం కలిగినవాడు. అందుకే మన పోలిక చొప్పున మనము నరుని నిర్మించదము, స్త్రీగాను పురుషునిగాను నిర్మించదము అని ఆదికాండంలో రాయబడింది. దేవాది దేవుడు మానవులకి తన యొక్క స్వరూపాన్ని, తమ యొక్క పోలికనిచ్చాడు. అయితే సాతానుడు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఉన్నవాళ్ళు దేవుడి నుండి దూరం కావాలని అతడికి సిద్ధపరిచించిన నిత్య నరకాగ్నికి మానవులను తీసుకుపోవాలని కంకణబద్ధుడై మనుష్యుని నాశనానికి లేదా వినాశనానికి నడిపిస్తాడు. మనుష్యులకి వాడు మేలు చేయడు, మనుష్యులకు ఉపకారం చేయడు, ఎల్లప్పుడూ మనుష్యులకి కీడు చేస్తాడు. అందుకే దేవుని వాక్యంలో సర్వలోకమును మోసపుచ్చువాడనియు, అపవాదనియు, సాతాననియు, ఆది మహాఘట సర్పమనియు వాడికి పేరులు. అందుకే ఆది తల్లైనటువంటి హవ్వ యొద్దకు సాతానుడు పాము రూపంలో వచ్చి ఆమెను మోసగించినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు తెలియపరుస్తూ అపవాది తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లుగా మీరు కూడా సరళత నుండి తొలగిపోతారేమో అని, వాడి ద్వారా మోసగింపబడి నాశనమైపోతారేమో అని అతనికి చాలా బాధ వేదన కలుగుతుంది. అందుకే అపవాది చాలా కుయుక్తిపరుడు, కుయుక్తి కలిగిన వాడు, తంత్రగొట్టి. అందుకే పౌలు అపవాది తంత్రములు మనం ఎరగని వారము కాము. అతడు ఏం చేస్తాడు, సాతానుడు ఏం చేస్తాడని ఆది నుండి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. హవను మోసగించినట్లుగా దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తాడని, వక్రీకరించి బోధించినటువంటి వాక్యంలో మనం పడిపోతే మనం నాశనం అయిపోతామని. రెండవదిగా దేవుని మీద ఆధారపడిన వాళ్ళను కూడా చాకచక్యంగా దేవుడి నుంచి దూరం చేస్తాడని ఎగ్జాంపుల్గా సౌలును మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా వాడు ఏం చేస్తాడు అంటే వాడు ఆఫర్స్ పెడతాడని, ఆ ఆఫర్స్ అన్నీ కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చినాయి కాదని, దానికి మనకు దేవుని వాక్యం తెలిస్తే, దైవ వాక్య జ్ఞానం మనకుంటే వాటిని జయించగలుగుతామని ఎగ్జాంపుల్ మనం యోసేపుని అలాగే దానియేలుని మనం ధ్యానం చేసుకున్నాం. అంతేకాదు గడిచిన దినాల్లో అనుదిన సహవాసంలో లక్ష్యవారం కూడా మనం ధ్యానం చేసుకున్నాం. సాతానుడు దేవుడు సన్నిధికే నడిపిస్తాడు, దేవుని వాక్యమును వినేలాగా చేస్తాడు, కానీ స్వభావంలో మాత్రం మార్పులు ఉండకుండా చేస్తాడు. అసూయ, ద్వేషం, కక్ష, కలహం, కాఠిన్యత, కార్పణ్యము, ఇటువంటి అపవిత్రమైనటువంటి దుష్టునికి సంబంధించినటువంటి అంబుల పొదులో ఉన్నటువంటి బాణాలు వాడి సొరుకు మనలో ఏం చేస్తాడు, ప్రవేశపెడతాడు. దాన్ని బట్టే మనలో దుష్టుడు ఉన్నాడని, సాతానుడు ఉన్నాడని మనం ఏం చేయాలంట, తెలుసుకోగలగాలి. మనం దేవుడి దగ్గరకు వచ్చినంత మాత్రాన అదే స్వభావంతో మనం చచ్చిపోతే నిశ్చయంగా నరకం వెళ్ళిపోతాం. దానికి ఉదాహరణగా మీకు చెప్పాను, ఒక స్త్రీ దేవుని బిడ్డ, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డ, బాప్తిస్మ అనుభవంలో ఉన్న బిడ్డ చనిపోయిన తర్వాత పరలోకపు గేటు మూయబడింది, తెరవబడలే. అపవాది వాడు అనుచరులు వచ్చి ఈమెను తీసుకెళ్ళిపోతుంటే
నేను దేవుని బిడ్డను, ఆయన రక్తంలో కడగబడ్డాను, లోకంలో ఉన్నప్పుడు నేను ఈ భూలోకంలో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళేదాన్ని అంటే, లేదు లేదు నీవు మా సంబంధివే, మా రాజ్యానికే నువ్వు రావాలి. తీరా ఏమంట, ఆమె స్వభావం మారలేదంట. అసూయ, ద్వేషం, కక్షలో, కలహం, ఏ స్వభావం అయితే ఉండకూడదని దేవుడు చెప్తాడో, సాతానుకు సంబంధించిన సరుకు ఉండకూడదని దేవుడు చెప్తాడో, ఆ స్వభావంతోనే ఆమె లోకంలో క్రైస్తవురాలిగా జీవించింది. పేరుకు క్రైస్తవురాలు కాబట్టే, నామకార్థుల జాబితాలో ఉంది కాబట్టే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం లేదు. అలాగని ఎంతమందికి లేదు పరలోక రాజ్యం? పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు ఎన్నో విషయాలు తెలియపరిచాడు. ధనవంతుడు ఎలాంటుడు? క్రైస్తవుడే, కాకపోతే నామకార్థుడు. దేవుని స్వభావము, దైవ స్వభావము అతడు ధరించుకోలేనుడు కాబట్టి అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? యాతన పడేటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. మనం దేవుని దగ్గరకు వచ్చినంత మాత్రాన, మనము మందిరములోనికి వచ్చినంత మాత్రాన, ప్రార్థనలు చేస్తున్నంత మాత్రాన, విజ్ఞాపనలు చేస్తున్నంత మాత్రాన, పరిచర్యలు చేస్తున్నంత మాత్రాన మన స్వభావంలో మార్పు రాకపోతే ఎప్పటికీ మనం పరలోక రాజ్యం ప్రవేశించలేం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు. పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మీరు మారిన మనస్సు అంటే స్వభావం మారాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాలి. నూతన సృష్టిగా మీరు నూతన స్వభావాన్ని ధరించుకోగలగాలి. అది దేవుని స్వభావానికి మ్యాచ్ అవ్వాలి. సాతాను స్వభావానికి ఎప్పుడైతే మన స్వభావం మ్యాచ్ అయిందో సాతాను దగ్గరికే మన పయనం సాగుతుంది. దేవుని స్వభావముకు మన స్వభావం ఎప్పుడైతే మ్యాచ్ అయిందో పరలోక రాజ్యానికి మన పయనం ఏమైంది? ప్రారంభమైంది. పరలోక రాజ్య ప్రవేశం మనకి దక్కుతుంది అనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. విశ్వాసులే కాదు కదా, దైవజనుల కుటుంబాల్లో కూడా లోక సంబంధమైన అపవాదికి సంబంధించినటువంటి స్వభావాలు ఉన్నాయి అని గడిచిన అనుదిన సహవాసంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఎంత బల్లగుద్ది వాక్యం చెప్పేయడం కాదు, స్వభావములో మార్పు రావాలి. ప్రభువు మన జీవితంలో బలా నమ్మకమైన నా దాసుడు అని చెప్పగలగాలి. స్వభావం మారకపోతే శాస్త్రులను వదలలేదు దేవుడు, పరిసయ్యులను వదలలేదు. వారెవరు? ధర్మశాస్త్రోపదేశకులు. వారెవరు? అగ్రస్థానాలలో వారు ఆసీనులై మోషే ధర్మశాస్త్రాన్ని ప్రబోధించేటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే పెద్ద రక్షరేకులు కట్టుకొని పెద్ద పెద్ద అంగీలు వేసుకుని రాజ వీధులలో వందన వచనాలు అందుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళను కూడా దేవుడు ఏమన్నారో తెలుసా? సర్ప సంతానమా. స్వభావం మారలేదు. పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేదు. ఎందుకు? వారు వేషధారులుగా ఉన్నారు. దేవాది దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారణను క్షమించడు. గడిచిన అనుదిన సహవాసంలో అదే నేర్చుకున్నాం మనం. ఇద్దరు తోడుకోళ్ళు ఉన్నారు. ఒక తోడుకోళ్ళు అటు అత్తగారికి ఫేవరు, ఇటు తోడుకోడలకి ఫేవరు. ఆమె మీద ఈమెకు, ఈమె మీద ఆమెకు వేషధారణ. ఇది ఒకవేళ తోడుకోడలకు తెలియకపోవచ్చు, అత్తగారికి తెలియకపోవచ్చు. అత్తగారు అనుకుంటుంది నా ఫేవర్ నా కోళ్ళు, తోడుకోళ్ళు అనుకుంటుంది మా తోడుకోళ్ళు నా ఫేవరే, అత్తగారు ఫేవర్ కాదు. కానీ ఇవి డబల్ గేమ్ ఆడుతుంది. వేషధారణ మచ్చుక్కి ఎగ్జాంపుల్గా తెలియపరిచాను. ఇలా వేషధారులు ఎంతమంది ఉన్నారో, పైకి ఒక వేషం, లోపల ఒక వేషం. పైకి భక్తి కలిగిన వేషం, లోపలంతా చెత్త. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు మీ పాత్రను వెలుపట శుద్ధీకరిస్తారు కానీ లోపల దానిని శుద్ధి చేసుకోరు, అది దోపుతో జితేంద్రియత్వంతో నింపబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి శిష్యుల నిమిత్తం కొందరు అంటున్నారు, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారయ్యా అంటే, మనుష్యుడిని అపవిత్రపరిచేది లోపల నుండి బయటకు వచ్చేదే కానీ బయట నుండి లోపలికి వెళ్ళేది కాదు. చేతులు కడుక్కోకుండా తిన్న ఆహారం వలన పాపం అంటదో. లోపల నుండి వచ్చినటువంటి మాట, దురాలోచన, దుష్ప్రవర్తన అనేటువంటి స్వభావమును కనుపరుస్తారే మనుష్యులు. ఆ స్వభావం వలన మనుష్యులు అపవిత్రులు అవుతారు. అపవిత్రులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఏమి మార్పు కలగాలి మనుష్యునిలో అంటే, దైవ స్వభావమును ధరించుకోగలగాలి. ప్రేమ, ఆత్మఫలము ధరించుకోగలగాలి. ప్రేమ, సంతోషం,
అన్ని విషయాల్లో సంతోషంగా ఉండడం, లేమిలోనూ సంతోషంగా ఉండడం, కలిమిలోనూ సంతోషంగా ఉండడం, ఇచ్చిన దానితో తృప్తి చెందడం, దేవుణ్ణి స్తుతించడం. కొంతమందికి తాము ఏదన్నా కొనుక్కుంటే సంతోషం, ఇతరులు ఏదన్నా కొనుక్కుంటే కళ్ళుమంట. నువ్వు కొనుక్కున్నప్పుడు నువ్వు ఎంత సంతోషపడుతున్నావో, ఇతరులు కొనుక్కున్నప్పుడు కూడా దేవుడు వారికి చూపిన కృపను బట్టి కూడా నువ్వు అంతే సంతోషపడాలి. హల్లెలూయా. నువ్వు చీర కట్టుకుంటే మురిసిపోతూ ఉంటావు, ఎదటోళ్ళు చీర కట్టుకుంటే అగ్గి మీద గుగ్గిలమైపోతూ ఉంటావు. అటువంటి స్వభావం దేవునికి అంగీకారమైనటువంటి స్వభావం కాదు. మన పిల్లలు పాస్ అయితే భుజాలు ఎగరేసుకుంటాం, పక్క పిల్లలు పాస్ అయితే మన పిల్లోడు పాస్ అయ్యాడనేటువంటి సంతోషాన్ని పక్క పిల్లోడు పాస్ అయ్యాడనేటువంటి ఆ దుఃఖం ఏం చేద్ది, హరించి వేసేస్తూ ఉంటుంది. ఇది మనకి కూడదు. మన జీవితంలో ఎప్పుడు ప్రేమ. అందుకే దేవుడు శత్రువును కూడా ప్రేమించు అన్నాడు. అంటే ఆ ప్రేమ ఎలా వ్యక్తపరచాలి? నువ్వు నీకు ఇష్టం లేనటువంటి పరిస్థితులైనా దైవ ప్రేమతో ఇతరులను ప్రేమించగలగాలి, ఇతరులను ఆస్వాదించగలగాలి, ఇతరుల యొక్క కార్యాలయందు కూడా నీవు దేవుడిని స్తుతించేటువంటి అనుభవంలో ఉండగలగాలి. వ్యత్యాసం అనేది ఉండకూడదు. దేవుడిని బట్టి, దేవుడు అంటే భయముతో కూడినటువంటి భక్తిని బట్టి కోడల్ని కూతుర్ని ఇద్దరిని ఒకలాగే చూడాలి. కూతురు మీద మమకారం, కోడల మీద ఏమో గొడ్డుకారం మనం పెట్టుకోకూడదు. కూతురు మీద మమకారం ముద్దు, కోడల మీద గొడ్డుకారం, కారం జల్లినంత పని, మంట పైనుంచి కిందకి. ఎప్పుడు కూడా దేవునికి భయపడాలి. మన స్వభావం ఎక్కడో అక్కడ మన స్వభావం కరుపరిచేటువంటి పరిస్థితులు వస్తాయి మనకి. అలాంటప్పుడు మనం తొక్కుకోగలగాలి, ఆ స్వభావాన్ని సరిచేయబడాలి. అదే దేవుడు కోరుకుంటున్నటువంటి స్వభావము. ఏది దైవ స్వభావమో ఏది దుష్ట స్వభావమో తెలియకుండా ఉండదు, ఖచ్చితంగా తెలియకుండా ఉండదు కదా. ఎవరో బయటోళ్ళు పిల్లలు మన ఇంటికి వచ్చారనుకో, వాళ్ళని చూడలేకపోతున్నాం అనుకో, పిక్కపాసం పెట్టామనుకో, అది ఈరోజు కాకపోతే రేపని ఇంట్లో చెప్పేస్తారు వాళ్ళు. ఆవిడ మన బుద్ధి ఏమైపోద్ది, బయటపడిపోద్ది. చెప్పకుండా ఉంటారేటండి. ఇలాంటి మంచిది కాదు. కొంతమందిని చూస్తుంటే కొంతమందికి ఎక్కడి నుంచో వచ్చేద్ది, కాలిపోద్ది అనమాట. ఎక్కడి నుంచి వచ్చేద్ది కోపం, ఉక్రోషం, కళ్ళలో నిప్పులు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చూసి దీనికి సేల ఎక్కువైపోతుంది, దీన్ని చూస్తేనే సిరాకు. మంచిగా మాట్లాడినా సిరాకే పాపం అలాంటి వాళ్ళు అంటే కొంతమందికి. అలాంటప్పుడు ఏమన్వయించుకోవాలో తెలుసా? ఓహో, ఈ పిల్లలను చూస్తుంటే నాకు రగిలిపోతుంది, ఇది మంచి మనసు కాదు. నా పిల్లలను చూస్తుంటే ఇద్దరికి రగిలిపోతే, నా పిల్లలను చూస్తుంటే ఇతరులకు రగిలిపోతే, ఇప్పుడు ఆ పిల్లలను చూస్తుంటే నాకు రగిలిపోతుంది, ఉండబట్టలేక ఏదో మాట మాట్లాడుతున్నాను, వంకర మాట. నా పిల్లల్ని అలా చేస్తారేమో, ఇది దైవ స్వభావం కాదు. వంకర మాట నోట్లోకి వచ్చిన ఆ వంకర మాటను మింకుని పాదాలతో ఇలా తొక్కుని మనము దేవుని బట్టి వాళ్ళని ముద్దు పెట్టుకుని అనుభవంలో ఉన్నామా జయించినట్టే. ఇక్కడికక్కడ స్వభావాన్ని సరిచూసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు వస్తుందని మనకు తెలియదు, ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలు మనకు తెలియదు. ఆ సిచ్యువేషన్ అప్పుడు వస్తుందని మనకు తెలియదు, కానీ వస్తుంది. వచ్చేటప్పటికి ఆ సిచ్యువేషన్లో మనము సాతాను స్వభావాన్ని కనుపరిచేటువంటి పరిస్థితులు వస్తాయి. వచ్చేటప్పుడు కాస్త ఆగాలి అక్కడ. అమ్మో, ట్రాక్ తప్పుతున్నాను, సైతానుని నేను ఆహ్వానిస్తున్నాను, వాడు వచ్చాడంటే తిష్టేసి కూర్చుంటాడు, నాకు మాత్రం అది మేలు కాదు, మంచిది కాదు, ఎప్పటికీ కూడా అది నాకు నాశనమే. అందుకని వీడిని నాలోనికి ఎంటర్ అవ్వకుండా నేను ఏం చేయాలి? తొక్కుకోగలగాలి, అణుచుకోగలగాలి. నిజంగా దైవ స్వభావాన్ని కనుపరచడం అంటే ఏంటంటే, మనం ఎలా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి దుష్ట స్వభావం మనలో ఉన్నా, ఆ ప్రేరణకు లొంగిపోకుండా ప్రేరణను అణుచుకుని దైవ ప్రేరణకు లోబడమే నిజముగా దైవ స్వభావాన్ని కనుపరచడం. అందుకే లోకములో వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ వీళ్ళు బుద్ధులు అసలు భోగం అంటారు. ఎందుకు? అన్యుల్ని ఎవ్వరు అనరు, క్రైస్తువులు అంటారు. ఎందుకంటే మన దేవుడు సత్యదేవుడు అని వాళ్ళకి తెలుసు కాబట్టి సత్యదేవుడిని నమ్ముకుని కూడా మారలేదని అంటారు. అందుకే అన్యజనుల్లో దేవుని నామం మన వలన దూషణ పాలు అవుతుంది. ఇలాగా అపవాది గడిచినటువంటి అనుదిన సహవాసంలో స్వభావాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. కట్టెల్లో పెట్టినా కూడానంట పుట్టుకతో వచ్చిన బుద్ధి పోదంట,
అది మన క్రైస్తవ్యంలో ఉన్నదంటే ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా నరకానికి పయనమే. ఖచ్చితంగా మన బ్రతుకు, మన స్వభావం, మన స్థితిగతులు, మన పరిస్థితులు దేవునికి అనుకూలంగా మనమే మార్చుకోగలగాలి. హల్లెలూయా. అప్పుడే మనం పరలోక రాజ్యంలో ప్రవేశం కలిగి ఉంటాము అని మనం గడిచిన అనుదిన సహవాసంలో లక్షవారపు దినాన్ని మనం చాలా క్షుణ్ణంగా సుస్పష్టంగా ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. అంటే సాతానుడు ఆఫర్స్ పెడతాడు. సాతానుడు వాక్యాన్ని వక్రీకరించి దగ్గరికి వచ్చి మనల్ని పతనానికి నడిపిస్తాడు. సాతానుడు మనలో సాతాను స్వభావం ఉందంటే కూడా అది కూడా మనం సాతానుకి సరెండర్ అయిపోయినటువంటి అనుభవాలే, దెయ్యాలు పట్టినోళ్ళమే అని మనం అర్థం చేసుకోవాలి. ఈ దినం దేవుడు మన కొరకు ఉద్దేశించింది ఏంటంటే, ఈ దురాత్మలో మనుష్యుల్లో చేరి ఇంకా ఏమేం చేస్తాయి. గడిచిన దినంలో మార్కు సువార్తలో రాయబడిన మాట, ఒక సమాజ మందిరంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి వాక్యాన్ని ప్రబోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ సమాజ మందిరం అనబడేటువంటి మందిరంలో ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది. ఆ వ్యక్తికిలో ఉన్నటువంటి దెయ్యాన్ని దేవుడు గద్దించాడు, అధికారంతో గద్దించాడు. వెంటనే దెయ్యం విడిచి వెళ్ళిపోయింది. కొలస్సీలకు రాసిన పత్రికలో ఈ అపవాదికి, ఈ అపవాద అనుచరులనే దెయ్యాలకి, అపవిత్రాత్మలకి శిరస్సు ఎవరు? మన దేవుడు. శిరస్సు ఎవరు? ప్రధానులకు, అధికారులకు శిరస్సు ఎవరు? కొలస్సీల పత్రికలో మన దేవుడు. ఎందుకంటే ఆయన జయించినవాడు. హల్లెలూయా. అందుకని ఎక్కడైనా దెయ్యాలు ఆయనకు లోబడతాయి, లోబడవా? గడ్డ గడ వణికిపోతాయి, వెన్నులోని చొనుకు పడతాయి. మమ్మల్ని వదిలే బాబోయ్, మాతో మీకేమీ, మా సమయం ఇంకా రాలేదు, మమ్మను నశింపజేయొచ్చితివా యేసయ్యా, పందుల్లోకి పంపేవా అని కొన్ని వేడుకున్నాయి. ఆ సమాజ మందిరంలో ఉన్న వ్యక్తిలోంచి దెయ్యం సేమ్ ఎగ్జాక్ట్గా అదే మాట. నీవెవరవో నాకు తెలియను, నీవు పరిశుద్ధ దేవుని కుమారుడువు, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడువు, నీవు నజరేయుడు అనబడి యేసుక్రీస్తు ప్రభువు, ఎందుకు వచ్చితివి? ఆ సమయం ఇంకా రాలేదుగా, మమ్మల్ని నశింపజేయొచ్చితివా అని వాగుతుంది దెయ్యం. వాగుతుంటే దేవుడు నోరు మూసి ఈతనిని విడిచిపో అనగానే సరెండర్, విడిచి వెళ్ళిపోయిందా లేదు. అంటే అధికారం కలిగినటువంటి దేవుడికి దెయ్యాలు ఏమవుతున్నాయి? లోబడుతున్నాయి. అంటే మన దేవుడు మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి అంధకార శక్తుల పని పట్టేటువంటి, భారతం పట్టేటువంటి దేవుడు. అంతేకాదు ఆయన తమ సేవకులకు ఇచ్చినటువంటి అధికారము ద్వారా కూడా దెయ్యాలు ఏమవుతాయి? లోబడిపోతాయి. హల్లెలూయా. ఇంకో మాట జ్ఞాపకం చేసుకున్నాం, సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ రోజున సంఘంలోనే ఎంతో దురాత్మల చేత పీడింపబడేటువంటి పరిస్థితులు ఉండడం అని శోచనీయమని అనుకుంటూ, కొంతమందిలో దురాత్మలు ఉన్నాయని తెలిసిపోతుంది, మరి కొంతమందిలో దురాత్మలు ఉన్నాయని తెలదో ఏంటది అని స్వభావం గురించి ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దేవాది దేవుడు మన ముందుంచే ఒక అత్యున్నతమైనటువంటి సందర్భం ఏంటంటే, రక్తస్రావం కలిగినటువంటి రోగం అని రాయబడింది వాక్యంలో. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో ప్రాముఖ్యం కాబట్టి రక్తస్రావం కలిగినటువంటి రోగం కలిగినటువంటి స్త్రీ. రక్తస్రావం అనేదంట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే రోగము. రోగం. ఈ రోజుల్లో రక్తస్రావం వచ్చిందనుకో, ఈ రోజుల్లో ప్రజెంట్ ఈ కాలంలో, మన తాత ముత్తాతల కాలంలో కాదు, ముత్తమామల కాలంలో కాదు, ఈ కాలంలో రక్తస్రావం ఉందనుకోండి, దాని వలన బాధ కలుగుద్ది, దాని వలన కష్టం కలుగుద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్ళో గంగావతి, ఆనంద నర్సింగ్ హోమ్కో, లేకపోతే మన సోమరాజు గారి కోడల దగ్గరికి వెళ్ళాం. ఆమె ఫస్ట్ ఏం చేస్తుందంటే స్కాన్ చేసి మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్స్ కూడా తగ్గకపోతే ఏమంటారు తెలుసా? ఆపరేషన్ చేద్దామమ్మా, తీసేద్దాం అంటారు. తీసేస్తే నీకేమొద్ది? పరిష్కారం వచ్చేద్ది. అవునా? చాలా ఈజీగా. కానీ మెచ్యూర్ అయిన ఒక 2 సంవత్సరాల అమ్మాయికి అయితే తీసేస్తానంటదా? చెప్పు. మెడిసిన్స్ ఇస్తారో తమ స్టడీస్ని బట్టి, అద్భుతమైనటువంటి స్టడీస్ని బట్టి వాళ్ళు దాని విషయంలో స్టడీ చేసి అద్భుతమైన మెడిసిన్స్ వాళ్ళకి తెలుసు ఇస్తారు. ఇచ్చినా కూడా తగ్గకపోతే తలబట్టుకుంటారు. మళ్ళంటి వాళ్ళు తీసేస్తామంటే తీయించేసుకుంటాం, కానీ
పెళ్ళి పెడాకల వాళ్ళకి తీసేస్తామంటే తీయించుకుంటారా? అలాంటి వాడు మనలాంటి వాళ్ళకి అంటారు, అమ్మాయికి తీసేద్దాం అంటారు. మనం కూడా ఈ బాధ భరించలేకపోతున్నామని దేవా స్తోత్రం అనుకుంటాం. కానీ ఇంకా పెళ్ళి అవ్వాలి కదా, మెచ్యూరే 2 years 3 years అయ్యింది. ఆ అమ్మాయికి బ్లీడింగ్ ఎక్కువైపోతుంది, బాధ తట్టుకోలేకపోతుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, ఆ డాక్టర్ కాకపోతే వేరే డాక్టర్, వేరే డాక్టర్ కాకపోతే వేరే డాక్టర్. ఈవెన్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు తలపట్టుకుంటారు, తగ్గట్లేదని ఆ అమ్మాయి కూడా తలపట్టుకుంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తలపట్టుకుంటారు. అవునా కదా? అప్పుడు మనకి ఒక కంక్లూజన్కి వస్తాం. మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గర నయం కాలేదు, మొత్తానికి ఇదేదో సైతాని గడి పని అంటాం. అప్పటి నుంచి ఇంకా అందరూ విడిచిపెట్టాక, అందరూ చేయి విడిచిపెట్టాక దేవుడి చేయి మనం పట్టుకుంటాం కదా. మరి అందరూ చేయి విడిచిపెట్టేస్తే ఏదో చేయి పట్టేసుకుందాం అనుకున్నాం, ఏ చేయి పట్టేసుకున్నా విడిచేసారు. ఇప్పుడు దేవుడి చెయ్యి పట్టుకుంటాం. అవునా? ఖచ్చితంగా. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్గా అదంతా చెప్పాను. కానీ ఇక్కడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అని రాయబడి ఉంది. ఆమె గురించి అదే రాయబడి ఉంది. ఆమెంట ఎంతో బాధను అనుభవిస్తుంది. ఆ బ్లీడింగ్ అయిపోతూ ఉన్నప్పుడు బాధ వస్తుంది, బ్లీడింగ్ అంతా కూడా పాస్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అంటే ఆమె కూడా చాలా వైద్యుల దగ్గర తిరిగిందంట, తిప్పలు పడిందంట. ఉన్న ఆస్తిని అంతటినీ వ్యయం చేసుకుని వైద్యుల దగ్గరికి వెళ్ళి మొత్తం ఇంకా ఆమెది అంతా కోల్పోయి నిరాశ్రయురాలిగా మిగిలిపోయిందంట. అప్పుడు అందరి చేతులు విడిచిపెడితే ఎవరి చేయి పట్టుకుంటాం? ఇప్పుడంట, ఇప్పుడు నుంచో వింటుందేమో తెలదు కానీ అందరి చేతులు పట్టుకునేటప్పటికి ఒకవేళ ఆమెకి యేసు ప్రభు గురించి మాత్రం గమనం వెళ్ళలేదు. కానీ చేతులు అందరూ విడిచిపెట్టేసేటప్పటికి యేసు ప్రభు మీదకి ఏమి వెళ్ళింది? దృష్టి వెళ్ళింది. ఆమె విని అనుకుందంట, నేను యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పై వస్త్రాన్ని ముడితే చాలు బాగుపడతాను, వస్త్రపు చెంగును ముడితే చాలు బాగుపడతాను. నిజంగా ఆమె గొప్పదే విశ్వాసం. ఎందుకంటే అంతమంది వైద్యుల వైపు తిరిగి తిరిగి తిప్పలబడి వాళ్ళందరి చేతుల్లో అవందే ఈ పాస్టర్ గారి చేతిలో అవుద్దా, యేసు పాస్టర్ గారి చేతిలో అని అనుకుందా? విశ్వాసమా కదా? విశ్వాసంతో పై వస్త్రాన్ని ముడితే చాలు బాగుపడతానని వెళ్ళి పై వస్త్రాన్ని అలా ముట్టగానే దేవునిలో నుండి ప్రభావం ఆమెలోనికి వెడలింది. ఒక మాటలో చెప్పనా, ఖచ్చితంగా సాతానుడు ఏం పుట్టిస్తాడు? వ్యాధులు పుట్టిస్తాడు, రోగాలు పుట్టిస్తాడు. వ్యాధైన రోగమైన, ఇంగ్లీష్లో డిసీజ్ అయినా ఒకటి, రోగాలు పుట్టిస్తాడు. అంటే ఈ రోగం వైద్యుల ద్వారా కుదుట పడలేదు. ఎవరి వలన కుదుట పడింది? ఎందుకు కుదుట పడింది? ఈ రోగం ఎవరి వల్ల వచ్చింది? సైతాను వలన వచ్చింది ఈ రోగం. ఎలా చెప్పగలుగుతున్నాము? యేసయ్య వలన మాత్రమే బాగైంది అది. హల్లెలూయా. మీకు మార్కు సువార్త 9వ అధ్యాయంలోనికి వెళ్ళామనుకోండి, మనం ఒక తండ్రి తన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొస్తాడు. ఏమంటాడంటే, అయ్యా, మోగా చెవిటి దెయ్యం పట్టింది నా కుమారుణ్ణి. ఆ దెయ్యం పట్టినప్పుడల్లా ఇతను కింద పడి మూర్చిల్లి నురుగు కార్చుకుంటూ ఉంటాడు, నిప్పుల్లో పడతాడు, నీళ్ళలో పడతాడు. అతడు ఉన్నట్టుగా చెప్పేశాడు. ఆ సిచ్యుయేషన్ని మనం చూసాం. నురుగు కార్చేసుకుంటున్నాడో కొడేసుకుంటున్నాడో గబగబా తాళాలు అట్టిపోతాం. మనకు అర్థమైపోద్ది అక్కడ చూస్తున్నటువంటి సందర్భాన్ని బట్టి. కింద పడిపోయి గజగజ కొట్టుకుంటూ నురుగు కార్చుకున్నాడంటే అది ఏ రోగం అమ్మా? ఎస్, మూర్ఛరోగం. తెలుగులో మూర్ఛరోగం అంటారు, ఇంగ్లీష్లో ఫిట్స్ అంటారు. మనకు అర్థమైపోద్ది. గబగబా వెళ్ళి తాళాలు చేతిలో పెట్టి నీళ్ళు వేసేస్తాం మీద. అవునా? ఈ మూర్ఛరోగం వచ్చిందని
మూర్ఛ రోగానికి సంబంధించిన స్పెషలిస్టులు చాలామంది లేచారు. చాలామందికి స్వస్థ వచ్చేస్తుందని వినే ఈ బాబుని ఈ వ్యక్తి ఎక్కడ తీసుకెళ్ళి ఉంటాడో ఈ తరంలో మనం ఆలోచిస్తే, ఏ మూర్ఛ రోగం కలిగిన వ్యాధి కలిగిన వాళ్ళకి ఏ డాక్టర్ గారి దగ్గర నయమయ్యింది ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ రక్తస్రావం కలిగిన రోగగ్రస్తురాలు ఎలాగైతే తిప్పలబడి ఏ విషయంలో కూడా స్వస్థతను అందలేదో, ఎగ్జాక్ట్గా ఆ తండ్రి ఆ కుమారుడి విషయంలో ఎన్ని తిప్పలబడి ఉంటాడో. రాయచూరు అంటే రాయచూరు, హుబ్లీ అంటే హుబ్లీ, ధారవాడ అంటే ధారవాడ, గంగావతి అంటే గంగావతి, అన్నీ అయిపోయినాయి. ఆంధ్ర అంటే ఆంధ్ర. ఇప్పుడు ఏం చేస్తాడు, ఫలానా యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని రోగాలు నయం చేస్తున్నారంట, దెయ్యాలు పోతున్నాయంట, అలా అంట ఇలాగంట. ఇప్పుడు ఆ తండ్రికి ఏమర్థమైంది, ఇది రోగం కాదురా బాబు, దెయ్యం అని అర్థమైంది. అందుకే అక్కడ ఏమన్నాడు, అయ్యా మోగా చెవిటి దెయ్యం పట్టినటువంటి ఒక ఆత్మ నా కుమారుణ్ణి పట్టిందయ్యా అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఎప్పటి నుంచి అంటే బాల్యం నుండే, అంటే బాల్యం నుండి ఆ పిల్లోడిని తిప్పి 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 చివరకే ఓరే దెయ్యం అన్నమాట. వీడికి దురాత్మ అనబడే దెయ్యం అపవిత్రాత్మ పట్టినప్పుడల్లా కింద పడిపోయి నిప్పుల్లో నీళ్లల్లో పడిపోయి కొడేసుకుంటున్నాడు, నురుగు వచ్చేస్తుంది. అంటే ఇది దెయ్యం వల్ల వచ్చిందని అక్కడికే వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. అర్థమైపోతూ ఉంటాయి కొన్ని. అర్థమైపోయేటప్పటికీ యేసు ప్రభు వారి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా నా కుమారుడు దెయ్యం పట్టిందయ్యా, మోగా చెవిటి దెయ్యం పట్టింది, నా కుమారుడు నా దెయ్యం పట్టినప్పుడల్లా విలవిలలాడించి వదిలేస్తుందయ్యా, నురుగు కార్చుకుంటున్నాడు, అది నిప్పుల్లో నీళ్లలో కూడా పడేస్తుందయ్యా, నీ వలన ఏమైనా అయితే నా కుమారుణ్ణి స్వస్థపరచు. అప్పుడు ఆయన ఏమన్నారు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు అతను ఏమన్నాడు, అపనమ్మకం రాకుండా సహాయం చేయి, నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయి. అంతమంది వైద్యుల ద్వారా అవలింది, ఇతని వల్ల ఏమవుద్ది అనే అపనమ్మకం రాకుండా నాకు సహాయం చెయ్యయ్యా అని అక్కడ రాయబడిన మాట. ఏడుస్తాడంట, కన్నీళ్ళు విడుస్తాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, మోగవైన చెవిటి దయ్యమా ఈ మనుష్యుని వదిలిపో. హల్లెలూయా. బాల్యము నుండి పట్టి పీడిచ్చేసింది ఇది దెయ్యం. ఆఫ్ చేయనా ఫ్యాన్. బాల్యం నుండి ఏమైంది, పట్టి పట్టి పీడించింది. అమ్మ బాబోయ్, బాల్యంలోనే పట్టేసుకుంటుందా? అంటే ఈ దెయ్యాలు అన్నవే బాల్యంలోనే పట్టేసుకు. ఏ పాపం చేసాడు పాపమాడు? పాపం చేసే అవకాశం ఇచ్చేసాడా చిన్నోడు? చెప్పండి. మన పిల్లలు ఉంటారు, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తెర గుసుకుని కానీ అలాగే ఇలాగ వచ్చేటప్పటికి ఏమయ్యి వాళ్ళు జుట్టు ఇలాగ ఎరబోసుకుని ఇలాగ ఫంక్షన్కి వెళ్ళి ఇలాగ వచ్చేటప్పటికి మనం ఏం పొరపాటు చేసాం, ఏ పాపం చేసాం? పట్టుకుందా లేదా? జ్వరం వచ్చేసి ఊపేసేది. అప్పుడు అమ్మోళ్ళు ఏమనేవారు, గాలెట్టేసుకుంది అనేవారు కదా. చింత చెట్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అవునా? రాత్రుల్లో కలవాట్లు పరిగేసేవాళ్ళు, అవునా? ఏం పాపం ఉందని మనల్ని పట్టుకుంది? వీడిని కూడా బాల్యంలోనే పట్టుకుంది. అంటే వీడు ఏదో పాపం చేశాడా? వీడు కన్నోళ్ళు పాపం చేశారా? ఈ సందర్భాన్ని బట్టి అది సైతానుగాడు ఎవరిని పట్టుకోవాలని పట్టించుకుంటాడు. అనుకూలంగా ఉంటే మనం అనుకూలం అయిపోయాం, పాపాత్ములమని కాదు. వాడు పట్టుకోవాలనుకున్న వాళ్ళని పట్టుకుని బంధించేస్తాడు అంతే. పట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళని పట్టుకుని బంధిస్తాడు ఖచ్చితంగా. 4-5 తల్ల ఎరబోసుకుని వెళ్తాం, 4-5 అట్టుకోడాడు. 4-5 పడిపోయినట్టు చూసారు మీరు? అందులో ఒకరో ఇద్దరు జ్వరం వచ్చేద్ది వాళ్ళకి, జ్వరం, అవునా?
అన్యులైతే పైనుంచి కిందకి మిరగాయలు నిమ్మకాయలు తీసేస్తారు, మనమైతే తీయం. అందుకే కొంతమంది పిల్లలకి కాళ్ళలోని నల్లమచ్చ ఎడతా ఉంటారు చూడు, కొంతమంది దిష్టి మచ్చ ఎడతా ఉంటారు. కానీ మనం పెడతామా? దేవుడు అంటే ఎరిగిన వాళ్ళు మనం ఎందుకు? అధికారం కలిగిన దేవుడు అంటాం మనం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలిగాక మనం అలాంటి వాటికి భయపడం. ఎందుకంటే మన దేవుని నామమే మనకి, ఆ ప్రార్థనే మనకి. అవునా? అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, బాల్యములోనే మోగా చెవిటి దెయ్యం పట్టేసుకుంది అబ్బాయిని. బాల్యం అంటే బాల్య దశ, చిన్న వయసులో ఎలా పట్టిందండి, ఎక్కడ పట్టింది, ఎంతవరకు వదలలేదు, ఎన్ని సంవత్సరాలకు వదలలేదు ఆ కుర్రోడిని. కొంతమందిని అనుకుంటాం పుట్టుకతోనే పాపం వీడికి చెవుడు అనుకుంటాం, తెలియక మనం పుట్టుకతోనే వీడికి చెవుడు. కొంతమందికి పుట్టుకతోటి చెవుడు ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బు ఖర్చు పెడితే ఖచ్చితంగా ఏమవుద్ది? కారిసిస్ జరుగుద్ది. సైతానుగాడి వల్ల వచ్చిన చెవుడైతే దానికి అదే నిదర్శనం. అందుకే కదండి అన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడెక్కడికో తిప్పేమండి అంటారు, వచ్చి తగ్గలేదండి అంటారా? ఇప్పుడు కూడా అతను ఎక్కడెక్కడ తిప్పుంటాడు. అలాగని రక్తస్రావం కలిగిన స్త్రీ ఎక్కడెక్కడ తిరిగింది? వైద్యుల ద్వారా రాదు, వైద్యులకి ఏమీ అర్థం అవదు. అప్పుడు మనకు అర్థమవుద్ది ఇది చీకటే, దెయ్యమే. ఇప్పుడు ఆ వ్యక్తి కూడా తిప్పలబడ్డాడు. కానీ అధికారం కలిగినటువంటి అధికారులకు శిరస్సు అనబడినటువంటి నిజ దేవుని చెంతకు ఎప్పుడైతే తీసుకొచ్చి, అయ్యా నాకు అపనామం కలగకూడదు నాయనా, వాళ్ళందరికంటే నువ్వేం గొప్పడు అన్న అవిశ్వాసం నాకు కలగకూడదు ప్రభా, నా కొడుకుని నువ్వు విడిపించగలవు అని రాగానే, ఈ కుమారుని విడిచిపో మోగా చెవిటి దయ్యమా అనగానేనంట వెళ్ళలాడించి వదిలేసిందంట. మన దేవుడు అతీతుడు కదా, అధికారం కలిగినాడు కదా. ఏం పాపం చేశాడు పాపం? అభం శుభం తెలియని వాడిని కూడా పట్టుకుంటుంది, ఖచ్చితంగా పట్టుకుంటుంది. కానీ దేవుడి దగ్గర అతడు గొప్ప విడుదల పొందుకున్నాడు. అలాగే రక్తస్రావం కలిగినటువంటి రోగి ఎక్కడికెక్కడికో వెళ్ళి తిప్పల పడింది, అయినా తగ్గలేదు. కానీ దేవాది దేవుని వస్త్రాన్ని తాకాలి అనేటువంటి ఆమె విశ్వాసం. హల్లెలూయా. ఎవరి మీద విశ్వాసం? ఆ దేవుని మీద విశ్వాసం. ఆ దేవుని దగ్గరకు వచ్చింది, వస్త్రాన్ని తాకింది. ఎప్పుడైతే వస్త్రాన్ని తాకిందో ఆయనకే తెలియకుండా ప్రభావం వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక అద్భుతమైన విచిత్రం అన్నమాట. ఎవరో నన్ను ముట్టారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అంటాడు యేసుప్రభు. అంటే ప్రభావం వెళ్ళును గాక ఆయన అనలే, ఆయన అనుకోలే స్వస్థత ఇద్దామని. కానీ ఆమె విశ్వాసం ఆయనలో ఉన్న ప్రభావాన్ని ఆకర్షించింది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ రోజున నీ దేవుడి మీద నీకున్న విశ్వాసము ఆయన యొద్ద నుండి నీకు స్వస్థత, విడుదల ఏమేం చేస్తుంది? అయస్కాంతం అతుక్కున్నట్టు, అయస్కాంతం ఎలాగైతే ఆకర్షిస్తుందో నీ విశ్వాసము విడిపించగలిగే, అద్భుతమైన స్వస్థతనివ్వగలిగే ఆ దేవుని యొద్ద నుండి విడుదలను నీకు ఇస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అందుకే అక్కడ కూడా ఆ వ్యక్తి అపనమ్మకం రాకుండా సహాయం చెయ్యి అన్నాడు. అపనమ్మకం రాకుండా సహాయం చెయ్యి అన్నప్పుడు దేవుని యొక్క సహాయమే అతనిలో విశ్వాసాన్ని రేకెత్తించినప్పుడు, దేవుడు విడుదల ప్రకటించినప్పుడు వచ్చింది, అది వేరు. కానీ ఇక్కడ దేవుడు ఆమె వస్తుందని లేదా ఆమెకి నేను విడుదల ప్రకటించాలని అనుకోకుండానే ఆమె విశ్వాసం ఆటోమేటిక్గా ఆయనలో ఉన్న ప్రభావాన్ని లాగేసింది. ఇక్కడ ఒక పిన్ ఉందండి, పినీస్ ఉంది, నా దగ్గర ఒక అయస్కాంతం ఉంది. అయస్కాంతాన్ని నేను ఎలా పెట్టి ఇలాగ అనగానే ఆ పిన్ ఏమవుద్ది? ఆకర్షింప, ఆ పిన్ వచ్చి ఏమవుద్ది? ఆకర్షింపబడుద్ది. అలాగే విశ్వాసము నీలో ఉంటే అయస్కాంతం అనబడేటువంటి దేవుని యొక్క శక్తి నువ్వు ఆకర్షించగలుగుతావు.
ఆ ప్రభావాన్ని నువ్వు ఆకర్షించగలుగుతావు. అందుకే సడన్గా వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి స్వస్థత, అనుకోకుండానే. అంతేగాని కల్లో కనబడి పొద్దున్న, అమ్మా ఈ రోజున నువ్వు నా మందిరానికి వస్తే, నా సహవాసానికి వస్తే నీకు స్వస్థతనిస్తా అన్నాకు వచ్చావా నువ్వు? అన్నాకు వచ్చిందా నీకు స్వస్థ? ఆటోమేటిక్గా వచ్చేది స్వస్థ. హల్లెలూయా. ఆ విశ్వాసం ఆయనలో ఉన్న స్వస్థతను ఏం చేస్తుంది? అనుభవిస్తుంది. ఆ విశ్వాసం ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ద్వారా స్వస్థతను అనుభవిస్తుంది, విడుదలను అనుభవిస్తుంది, ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది, అద్భుతాన్ని అనుభవిస్తుంది ఆటోమేటిక్గా. అందుకే నేను అంటాను, సహవాసాన్ని మానుకోద్దు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆ సంతోషంలో ఒకటి, నీవు అంతవరకు సఫర్ అవుతున్నావే, ఆ సఫరింగ్ నుంచి నీకు విడుదల ఉంది, నీకు అద్భుతం ఉంది, నీకు స్వస్థత ఉంది. అందుకే విశ్వాసం అనేది చాలా ఉన్నత్యం కలిగినది. ఆ విశ్వాసంతో పై వస్త్రాన్ని ముడితే చాలు స్వస్థతను అందుతాను. దేవుడు ఏమైనా చెప్పాడా? భక్తురాల నా దగ్గరికి వచ్చి అమ్మ స్వస్థిస్తాను అనకుండానే ఆమె ఎన్నో తిప్పల పడి, వేదన పడి, విసిగి వేసారి అందరిలా ఉండలేకపోతున్నాను నేనని బాధపడింది. అయ్యో నాకు ఈ బాధ నివారణ అవ్వట్లేదు అని బాధపడింది. ఇంట్లో వాళ్ళు నీ బతికింతే అని తిడుతున్నారు, బాధపడింది. ఎప్పుడు చూసినా నువ్వు రోగగ్రస్తురాలు అంటున్నారు, బాధపడింది. నువ్వు రోగిష్టం అంటున్నారు, కోపం వచ్చినప్పుడు బాధపడింది. ఎన్నో తిప్పలు పడింది. కానీ ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం తన దేవుని మీద, ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ద్వారా స్వస్థతనుందింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి అలాగా ముట్టిందో, ఆయన ప్రభావము వలన ఆమెలో ఉన్నటువంటి దెయ్యం అప్పుడే పోయింది. హల్లెలూయా. ఆయన ఎవరు? అధికారం కలిగిన వాళ్ళు విలవిలలాడించేస్తాడు పట్టుకొని. ఆటోమేటిక్గా ఏమైపోయింది? అందుకే అక్కడ రాయబడింది, వెంటనే ఆమె బాధ నివారణ అయ్యెను. వెంటనే ఆమె బాధ నివారణ అయింది. వెంటనే దేవుడు అన్నాడు, నాలో నుండి ప్రభావం వెడలింది, నన్ను ఎవరో ముట్టారు. అంటే మనకు తెలియచేయడానికి ఈ సంకేతాన్ని, ఆయన మీద నీకున్నటువంటి విశ్వాసమే ఆయనలో నీకు అసాధారణమైనటువంటి కార్యాన్ని విడుదల చేస్తుంది. ఆయనలో నుండి ఆయన అంటున్నారు, నాలో నుండి ప్రభావం వెడలింది, ఎవరో నన్ను ముట్టారు. ఆ తర్వాత ఆమె వచ్చింది ముందుకి వణుక్కుంటూ. అప్పుడు తన గాథ అంతా చెప్పింది. ఆ తర్వాత కూడా దేవుడేమన్నాడు? నీ బాధ నివారణ అయి నీవు స్వస్థత నొందుదువుగాక అన్నాడు. హల్లెలూయా. అక్కడ స్వస్థ వచ్చేసాక మళ్ళీ ఎందుకు స్వస్థత నొందుదువుగాక అన్నాడు? ఆ మాట మీకు చూపించిన. ఫస్ట్ ఆమె ముట్టుకోగానే ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోయింది, బాధ నివారణ అయిపోయింది, రక్తధార ఆగిపోయింది, అక్కడ వచ్చేసింది కదా స్వస్థ. మరలా ఎవరో నన్ను ముట్టారు, ఆమె వచ్చింది, ఆమె సాక్ష్యం చెప్పిన తర్వాత కూడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళిపో అనొచ్చు కదా. మరలా అక్కడ ఏమన్నారు? నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అన్నారు. ఆ మాట చూపిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 34 అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పింది. మీకు అర్థమవుద్ది. స్వస్థత వచ్చేసాక నీకు స్వస్థత కలుగుగాక అంటున్నారు. మళ్ళీ నీ బాధ నివారణ అగుగాక. అక్కడ స్వస్థ వచ్చింది, బాధ నివారణ. ఆ మాట కూడా చదువుతాను చూడండి. జన సమూహాలలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెడును. వెంటనే ఎప్పుడు జరిగింది ఇది? చెంగును ముట్టగానే. గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. అంటే రక్తధార కట్టెడిపోయింది, బాధ నివారణ అయిపోయింది, ఆమెకు స్వస్థత వచ్చేసింది. దేవాది దేవుడు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని అన్నారు. సమాధానము గలదానవై పొమ్ము అన్నారు. అన్నాక మళ్ళీ ఏమన్నారు? మళ్ళీ నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక. హల్లెలూయా. ఎందుకన్నారు ఇలాగా? ఎందుకన్నారు? ఒక సందర్భంలో దేవాది దేవుడు దెయ్యాలని వెళ్ళగొట్టినప్పుడు సందర్భంలో ఏమన్నాడు తెలుసా?
ఈమెను వదిలిపో, ఇక ఎన్నడూ ఈమెలో ప్రవేశించకూడదని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. ఈమెను వదిలిపో, ఎన్నడూ ఇతనిలో ప్రవేశించకూడదని ఆజ్ఞాపిస్తున్నాను. అంటే వదిలిపోయాక మళ్ళీ వస్తుందండి. వదిలిపోయాక మళ్ళీ వస్తుందండి. అంటే ఇక్కడ ఆమెను ఏం పట్టింది? దెయ్యం పట్టింది. దేవదేవుని వస్త్రము అలా తాకగానే ఆ ప్రభావము వెళ్ళి అతలాకుతలం చేసేసింది. ఆమెలో ఉన్న దెయ్యాన్ని తిష్టేసి కూర్చుందండి 12 సంవత్సరాలుగా. 12 సంవత్సరాలుగా ఎవరు కదిలించలేకపోయారు ఆ దెయ్యాన్ని. మొండి దెయ్యం, గండు దెయ్యం. దాంట్లో కొంతమంది మొండోళ్ళు ఉంటారు కదండి, అలాగే దెయ్యాలు కూడా మొండి దెయ్యం. ఈ మొండి దెయ్యం ఎప్పటి నుంచి కూర్చుంది? 12 సంవత్సరాల నుంచి భీష్మించుకుని కూర్చుంది. ఆమెలో బాధ, ఆమె రక్తం పోతుంది. పోయేటప్పటికి ఆమె విశ్వాసంతో అలా పరిశుద్ధుడైన దేవుడిని అలా తాకగానే ఆయన ఎవరై ఉన్నారు? శిరస్సు, అధికారం కలిగిన వాడు. వెంటనే ఆ మహానుభావుడి విశ్వాసంతో వచ్చి తాకగానే అతలాకుతలం అయిపోయి ఏగించి వెళ్ళిపోయింది. అందుకే అది పుట్టించిన బలహీనత పోయింది. ఆ బలహీనత వలన అగుతున్నటువంటి రక్తస్రావం ఆగిపోయింది. వెంటనే ఆగిపోయాక దేవాది దేవుడు కుమారుని విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా అని మరలా అంటారు. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక. ఆమేన్. నీకు స్వస్థత కలుగుగాక. ఆమేన్. నీకు విడుదల కలుగుగాక. ఆమేన్. చూడండి, గాక అని పలికారు. గాక, అవునుగాక. ఆమేన్. అంటే అది ఎన్నటికీ స్వస్థతగా ఉండునుగాక. నీ బాధ ఎన్నటికీ నివారణ అయిన అనుభవములు ఉందువుగాక. నీ రక్తధార ఎప్పటికీ కట్టడినటువంటి అనుభవం ఉందువుగాక. అంటే మరలా నీకు ఆ బాధ రాకూడదు, మరలా రక్తస్రావం నీకు జరగకూడదు. జరుగుతుందండి. ఇప్పుడు నాకు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఈ కోణాన్ని దేవుడు బయలుపరిచాడు. ఈ కోణాన్ని మనం ఎప్పుడు కూడా ఈ వాక్య ధ్యానంలో నుండి ఎన్నో కోణాలను దేవుడు మనల్ని నడిపించారు ధ్యానంలో, కానీ ఇది మరొక కోణాన్ని దేవుడు బయలుపరిచాడు. అందుకే దేవాది దేవుడు ఈ మనుష్యుని వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, ఈమెను వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, ఇక ఎన్నడూ ఈమెలో ప్రవేశించకూడదని ఆజ్ఞాపిస్తున్నాను. ఆయన ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో పోతాయి, మళ్ళీ వస్తాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు నాకు రిలేటెడ్. 2000 దెయ్యాలు పట్టినోడు ఉన్నాడా? అందులో ఉన్న దెయ్యాలన్నీ కూడా సర్వోన్నతుడి దేవుని కుమారుడా, మాతో మీకేమి, మా సమయం ఇంకా రాలేదు అన్నయ్య మమ్మల్ని బాధించడానికి వచ్చితివా, మమ్మల్ని పంపకు పాతాళంలోకి, అదిగో పందుల్లోకి పంపేయి అన్నయ్య దేవుడు పందుల్లోకి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు, అంతే. ఆ తర్వాత పందులు చచ్చిపోయాక ఎవరిలోకి వెళ్ళిపోయినాయి? అవునా కదా? అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో ఈమెను విడిచిపోమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఇక ఎన్నడూ ఈమెలో ప్రవేశం ఉండకూడదని నీకు ఆజ్ఞాపిస్తాను అని అంటాడు. అలాగే ఇందులో ఆ మాటలు మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ కూడా ఈ మాటలు కూడా చదివిస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్న ధ్యానంలోనే 25వ వచనం చూస్తే 24, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము కలగకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి ఆయన వద్దకు పరిగెత్తు వచ్చుట యేసు చూచి, మోగమైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించింది. మరలా ఏమని అన్నారు ఇక్కడ? ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఫస్ట్ వదిలిపో, రెండో మాట ఏంటి? ప్రవేశింపవద్దు. వదిలిపో అన్నాక మళ్ళీ ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఏమన్నారు? మరలా ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. సత్య ప్రవేశించదు ఇంకా. ఎందుకంటే ఆయన ఆజ్ఞ దాటి ఎందుకు? ఆ దురాత్మలకు దేవుడు అంటే వణుకు.
దడదళ్ళ వెన్నులోంచి వస్తుంది వణుకు. సింహ స్వప్నం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శిలువ జయోత్సవము చేత ప్రధానులను అధికారులను ఏం చేశారు? బాహాటముగా పట్టి తెచ్చి వేడుక కనుపరిచారు. అంతకు మునుపు ఆయన అధికారం కలిగిన వారే, శిలువ బలియాగం తర్వాత కూడా అధికారం కలిగిన వారే. శిలువ బలియాగానికి ముందు ఇది, అవునా? ఇక ప్రవేశింపవద్దు. అందుకే ఇక్కడ కూడా ఎప్పుడైతే ఆమెకి విడుదల వచ్చిందో మరలా దేవుడు అంటున్నారు, నీకు బాధ నివారణగుగాక. ఇక్కడ ఏమన్నారు ఒకసారి చూస్తానుండమ్మా. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక. ఆమెన్. ఇంకంతే, ఆమెన్, అవునుగాక అంటే ఆయన మాట జరుగుతుంది అక్కడ. ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీలో ఆ రోగం ఏం పుట్టించాయి? దెయ్యం. 12 సంవత్సరాల లాంగ్ పీరియడ్, 12 సంవత్సరాలుగా ఆ బిడ్డ ఎంతో బాధ, వేదన, చింత. కానీ ఒక్క క్షణంలో దేవాది దేవుడు విడుదలనిచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు చూడండి ఇంకో సందర్భం. ఆ సందర్భంలో మొత్తానికి 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన ఒక స్త్రీని చూడగలుగుతాం. అది కూడా లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయాన్ని మనం చూస్తే ఇక్కడ 16వ వచనం, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పాను. ఈవిడెవరంట? అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఫ్యాన్ ఏనా ఎక్కువ పెట్టే, 4 పెట్టే. అంటే ఇప్పుడు అబ్రహాము కుమార్తె ఎవరు పట్టుకున్నారు? ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. అవునా? అబ్రహాము కుమార్తె అంటే ఎవరు? దేవుని కుమార్తె. ఈ అబ్రహాము కుమార్తెను వదలలేదు దెయ్యం. అందుకే సమాజ మందిరాల్లో ఉన్న వాళ్ళు కూడా దెయ్యం వదులుతుందా? వదలదు. ఎవరిని ముద్దెట్టుకోవాలంటే ఇదొక కోణం సుమా, ఇదొక కోణం. ఇంకో కోణం వస్తుంది మీకు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే 10వ వచనం, విశ్రాంతి దినం 13:10, లూకా సువార్త 13:10. విశ్రాంతి దినమని ఆయన ఒక సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము. ఈ దెయ్యం ఏ దెయ్యం అంటే దెయ్యాల్లో కూడా రకాలు ఉంటాయి. కొన్నాట్లు కొన్ని కేటగిరీ ఇస్తాడనమాట. మీరు వెళ్ళి బలహీనపరచండి అని ఇక్కడ చూడండి రాయబడి ఉంది. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము, కింద ఆత్మ, బలహీనపరచు ఆత్మ 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చటుండేది. అచ్చట మందిరంలో బలహీనపరచు ఆత్మ, బలహీనపరచు దెయ్యం సమాజ మందిరములో ఉన్న ఒక స్త్రీని పట్టేసుకుంటే 18 సంవత్సరాల నుంచి ఆవిడకి నడుమొంగిపోయింది. మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ బాగానే ఉండేదండి, మరి ఏమైందో కానండి మెల్లమెల్లగా వంగిపోయిందండి. ఈ నడుమొంగిపోయిన ఆమె కూడా ఈ జనరేషన్లు ఉంటే హాస్పిటల్ అన్నీ అయిపోదునా? ఖచ్చితంగా, అవునా? వైద్యులు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఏమవుదా? తగ్గదా? ఆ తర్వాత వైద్యులే తల పట్టుకుని ఏం చేస్తారు? ఆపరేషన్ చేయాలంటే ఈవిడ చచ్చిపోద్ది. ఆపరేషన్ చెయ్యాలి నీకు అన్నారనుకో, ఇందాకంటే పాపం ఆపరేషన్ చేసి తీసేస్తారు. అదే యవన బిడ్డలకు ఆపరేషన్ చేసి తీయగలరా? ఏం పట్టుకుందరు ఇప్పుడు? మాకే అర్థం అవ్వట్లేదు అందరు. ఇప్పుడేమో ఈమెకి ఆపరేషన్ చేసి ఏదైనా చెయ్యొచ్చేమో, పక్కకే తప్పుకున్న దాన్ని ఇలా పెట్టచ్చేమో. ఈ రోజుల్లో నడుము ఆపరేషన్లు ఎంతమందికి అవుతులేదు, అవునా? కానీ ఈవిడ ఎలాగో తెలుసా? వంగడం అంటే ఏంటో తెలుసా?
బొటన వేలు పట్టుకోండి ఒంగుని, మీరు ఒంగుని మీ బొటన వేలు పట్టుకోండి, కాలు బొటన వేలు అలాగ ఒంగిపోయింది దేవుడి. ఏ డాక్టర్ ఇంకా ఎలా తీయగలడో కదా. అందుకని ఈమెకు కూడా చాలామంది డాక్టర్లు అయిపోయి ఉంటారు అనుకోండి ఈ తరంలో. కానీ అద్భుతం ఏంటంటే సమాజ మందిరంలో ఉన్నప్పుడు దేవాది దేవుడే సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు జరిగింది ఇది, కనబడింది, ఈవిడ కంటబడింది. ఇక్కడ కూడా మార్కు సువార్తలో సమాజ మందిరములోనికి ఆయన వెళ్ళినప్పుడు సమాజ మందిరములోనే ఒక వ్యక్తిని దెయ్యం పట్టుకుంది. మొన్న మాట్లాడుకున్నా, ఈరోజు కూడా టచ్ చేసాం. ఎక్కడ కూడా సమాజ మందిరములో ఉన్న వాళ్ళని దెయ్యాలు పట్టుకుంటాయంటే ఎస్ పట్టుకుంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పడం వాడుక ఆయనకి, ఈ లోపు ఆయన కళ్ళకు కనబడిపోతుంది ఈవిడ. అప్పుడు వరకు అందరూ అనుకున్నారు పాపం పిల్ల బాగానే ఉండేది, అనుకోకుండా వంగిపోయిందమ్మా, మరి ఏమైందో తెలదో అని అనుకున్నారు. కానీ దేవాది దేవునికి మాత్రం ఆమెలో 18 సంవత్సరాలుగా ఆమెను బలహీన పరుచు ఆత్మను ఆయన చూడగలుగుతప్పుడు యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. అమ్మా అని పిలిచి ఆమెను చూచి ఆమెను పిలిచి, నీవు బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని చెప్పి, అంటే ఒక మాట విడుదల చేసి ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేయగానే చేతులుంచారంతే, ఆమె చక్కగా నిలవబడి దేవానికి స్తుతి కలుగ్గా కన్నా. ఇదెంత అద్భుతం అండి. కాలు బటన వేలు పట్టుకున్నంతగా వంగినటువంటి ఈమె నడుము, బలహీన పరుచు ఆత్మ నుండి నీవు స్వస్థత నొందితివి అని ఆయన చేతులుంచగానే ఆమె చక్కగా లేచి నిలబడిపోయింది. జనాలందరూ విస్మయం ఉందేసి ఉంటారు, జనాలందరూ ఆశ్చర్యపడిపోయి ఉంటారు కదా. ఆమె అంతవరకు కట్టబడిన స్థితిలో ఉంది. ఆమె ఎవరంటే అబ్రహాము కుమార్తె, క్రైస్తవురాలు, దేవుని బిడ్డ. అబ్రహాము కుమార్తెను ఊరికే రాయలేదు దేవుడు. దేవుని వాక్యంలో అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మీరు అబ్రహాముకి కుమారుని అనబడరు అన్నారు. కానీ ఇక్కడ అబ్రహాము కుమార్తె అంటే ఏంటో తెలుసా? ఈమె ఏదో సైతానుగాడికి అవకాశం ఇస్తే వచ్చి సైతానుగాడు కూర్చున్న బాపద కాదు ఇది, తెలుసా? అవకాశం ఇస్తే సైతానుడు వచ్చి ఈమెను బలహీనపరిచిన బాపద కాదు. సైతానుగాడు ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకోవాలనుకుంటారే, అలా పట్టుకున్నప్పుడు వచ్చిన బలహీనత ఇది. అందుకే అక్కడ ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడేడు అబ్రహాం కుమారుడు? అతనిలో కపటం అంతా తొలగించుకున్నప్పుడు. ఈమెను అబ్రహాము కుమార్తెను ఊరికే అనలేదు దేవుడు. అంటే కొంతమంది ఒక కోణంలో కొంతమంది అవకాశం ఇస్తే సైతానుగాడు వచ్చి శోధిస్తాడు, అది వేరే. శోధిస్తాడు అంటే నయోమి అవకాశం ఇస్తే శోధించాడు, ఆ శోధన వేరు. మీకు ఒక విషయం తెలుసా? చేతబడి చేస్తే పట్టుకున్న దెయ్యం వేరు, జుట్టు ఎరబోసుకుని వెళ్తే పట్టుకున్న దెయ్యం వేరు. అవునా కదా? అంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. చేతబడి చేస్తే దెయ్యాల్ని ఫలానా పని కోసం పంపుతారు, కానీ ఈమెకి చేతబడి చేస్తే పట్టుకున్న దెయ్యం కాదు ఇది. ఆ సమాజ మందిరంలో ఉన్న వ్యక్తికి చేతబడి చేస్తే పట్టుకున్న దెయ్యాలు కాదు ఇవి. చేతబడి చేసి దెయ్యాలను పంపుతారు, ఆటోమేటిక్గా దెయ్యం పట్టుకుంటుంది. కానీ రెండాటికి తేడా తెలియకుండా ఆటోమేటిక్గా దెయ్యం పట్టుకుని దెయ్యం క్రీ చేస్తుంటే పక్కింటోడు చేతబడి చేసాడు అనకండి. పాపం శుభం తెలియలేని వాళ్ళు ఏమనకండి. పట్టుకుంటాయి దెయ్యాలు. బాల్యము నుండి బిడ్డని పట్టుకుంది. అవునా? చిన్న బిడ్డలను పట్టుకుంటూ ఉంటాయి చూడండి, పసికందుల్ని కదా. ఎంత ఇలాగ ఏడిసేస్తుందంటే, ఏమీ లేదు, ఆ గేటు దగ్గర తీసుకెళ్ళి ఆడిచ్చాను ఈరోజు. అంతేనమ్మ, పిల్ల నిద్రవతలేదు, అమ్మ ఏ గాలి పట్టేసుకుంది అంటే చేతబడి చేసి పంపారు పిల్ల దగ్గరికి. అంటే కొన్ని దెయ్యాలు పట్టుకుంటాయి, కానీ ఇవన్నీ కేటగిరీసే.
ఇవన్నీ కూడా సైతాన్ గడికి సంబంధించిన కేటగిరీస్, కానీ అన్నీ ఒకటి కాదు. ఒక్కోదానికి ఒక్కో పని ఇస్తాడు సాతానుడు, తెలుసా? ఇప్పుడు ఈ మీద తప్పిదం చేస్తే, అవకాశం ఇస్తే వచ్చి శోధించడం కాదు, ఇది పట్టుకుని బలహీనపరిచేసింది అంతే ఈమెని. అలాగా నీవు సమాజ మందిరంలో లేదా? ఉంది, కానీ బలహీనపరుస్తుంది ఆత్మ. సైతాను స్వభావాలు అయ్యి కాదు, ఇది శరీరాన్ని బలహీన. అర్థం చేసుకోగలుగుతున్నారా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? కొన్నిటికి అవకాశం ఇస్తే వచ్చేసిందండి దెయ్యం, అది కాదండి. ఏ అవకాశం ఇస్తే వచ్చింది? చేతబడి చేస్తే వచ్చింది దగ్గరికి. నువ్వు అవకాశం ఇస్తే వచ్చింది కాదు అది. అలాగే ఇక్కడ కూడా ఈ దెయ్యం పట్టుకుని బలహీనపరిచి నడును వంగదీసేసింది. రోజు రోజుకి ఇలాగున్నా ఆమె ఇలాగ ఉండిపోయి ఇంక లేగుతలేదు. 18 సంవత్సరాలు. అంటే ఈ దెయ్యాలకి ఈ ట్రైనింగ్ ఇచ్చి పంపుతాడనమాట. ఏది ఏమైనా నువ్వు తెస్టేసి కూర్చో, బీసు కూర్చో, నువ్వు మాట్లాడి చచ్చి వరకు విడకో, ఆడు నువ్వే నాశనం చేసేసి లాక్కొచ్చాయి, సుఖం కానీ సౌఖ్యం కానీ ఉండకూడదు అని ఈ దెయ్యం అప్పుడు ఏం చేసింది? ఆమెని పట్టుకుంది. 18 సంవత్సరాలుగా ఎంత యాతన అనుభవించిందండి. కానీ దేవుడిని విడిచిందా? సమాజ మందిరాన్ని విడిచిపెట్టిందా? అవసరమైతే పరిచర్యను విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు కనికరం మీద పడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంత బలహీన పరిస్థితిలో ఉండి కూడా ఆ సమాజ మందిరాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టే దేవాది దేవుడు సర్వాంతర్యామి. ఎంతోమంది దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉండొచ్చు, ఎంతోమంది అటువంటి పరిస్థితుల్లో సంవత్సరాలు దెయ్యాలతో పీడింపబడుతూ ఉండొచ్చు, కానీ దేవుడు కనికరం ఆమె మీద పడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సమాజ మందిరములో ఆయన సముఖములో ఉంటూ ఉంటుండగా ఆయన ఆమెను చూచి పిలిచి నీవు స్వస్థత నొందితివి అని చేతులుంచి ఆమెకి సంపూర్ణ విడుదల ప్రకటించాడు. అద్భుతంగా లేచి నిలబడింది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. మళ్ళీ వస్తుందా? ఆమెను మళ్ళీ వంగదెత్తదా? గొప్ప విడుదల, ఆయన ఇచ్చే విడుదల ఎన్నటికి విడుదల. ఈ దెయ్యాలు ఒక్కరోజా 2 రోజునా? ఒక్కరోజు 2 రోజుల్లో వదిలిపోయి దెయ్యాలు కదా, ఇది గొడ్డు దెయ్యాలి, మొండి దెయ్యాలు. ఎన్ని సంవత్సరాలు టెస్ట్ ఉంటాయి. కరుణామయునుడి యొక్క కనికరమే కనుక నీ మీద పడిందంటే అదే లాస్ట్ డేట్, దానికి అదే లాస్ట్ డేట్. ఇంకొక సందర్భం, ఇది వేరే సందర్భం, ఇది వేరే కోణం. 38 సంవత్సరాలుగా కట్టబడిన అనుభవం. ఇప్పుడు చూడండి, సైతాన్ గడు ఈమె గురించి ఏం రాయబడిందో, అబ్రహాము కుమార్తె కట్టబడిన స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. ఇంకో సందర్భంలో యోహాను సువార్తలో ఒక వ్యక్తి కనబడతాడు. 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర కూర్చోవలసిన పరిస్థితి ఏంటి అంటే 38 సంవత్సరాల నుంచి ఆ రోగం అతనికి పోలేదు. ఇది వేరే కోణం, జాగ్రత్తగా గమనించండి, నేను విడదీస్తాను మొత్తం అన్ని. మీకు గుర్తుందా? కోనేటి దగ్గర కూర్చున్న వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారే వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని అడిగి నీవు లేచి నీ పొరుపెత్తుకున్నాడు అన్నప్పుడు అద్భుతమైన స్వస్థత అతనికి వచ్చింది. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు అతడు సమాజ మందిరంలో ఉండడం చూసి సమాజ మందిరంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు అతని దగ్గరికి వెళ్ళి, మరి ఎక్కువ కీడు కలగకుండా నిమిత్తము ఇక నువ్వు పాపము చెయ్యొద్దు అంటాడు. అర్థమైందా మీకు? అక్కడ జరిగిన సందర్భం అంతా మీకు తెలుసు. అక్కడ 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగి ఆ కోనేటిలోనికి వెళ్ళి స్వస్థత పొందుతానని కోనేటి దగ్గర కూర్చున్నాడు, కానీ ఒక్కడో కూడా కోనేటిలో తీసుకువెళ్ళడానికి ఎవరు లేరు. ఆ దేవదూత వచ్చి ఆ కోనేరును కదిలిస్తూ ఉన్నప్పుడు ఇతడు వెళదామనుకుని లెగిసేటప్పటికి ఎవడొకడు వెళ్ళి ముందు దూకేసేవాడు. నిస్సహాయ స్థితిలో ఉండిపోయేటప్పుడు అతని దగ్గరికి నడుచుకుంటూ దేవుడు వచ్చేసాడు. అతని నిస్సహాయ పరిస్థితిని చూచి, నిజానికి ఆ రోగం అతనికి ఎందుకు వచ్చింది? ఆ రోగం అతనికి ఎందుకు వచ్చింది? సైతాను గడు దెయ్యాలు పుట్టిస్తాడు లేదా? ఆ దెయ్యం ఎందుకు వచ్చింది? ఆ రోగం, ఆ దెయ్యం ఆ రోగం రూపంలో అతన్ని 38 సంవత్సరాలుగా ఎందుకు బంధించింది?
అతడి పాపమే రోగముగా ఒక ఆత్మ అతన్ని పట్టుకోవడానికి కారణమైన. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సౌలులోనికి దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకడు వచ్చి సౌలును వేరిపించగా. ఎందుకు పట్టుకుంది దెయ్యం సౌలుని? సౌలు పాపాత్ముడైపోయాడు కాబట్టి దెయ్యం వచ్చి అతన్ని పట్టుకుంది. ఇక్కడ కూడా దేవాది దేవుడు ఏమన్నాడు? దేవుడే అతని దగ్గరికి వచ్చి స్వస్థత పొందగోరుతున్నావా అంటే, కట్టబడిన స్థితిలో ఉన్నావు. ఇంకా కొంత మనం లోతుగా ధ్యానం చేస్తే నేను రోగము అనేటువంటి ఒక రుగ్మత, ఒక దురాత్మే ఆమెను ఎలా బలహీనపరిచిందో, ఆమెను ఎలా రక్తస్రావం అనేటువంటి బలహీనతకు అప్పగించిందో, ఇతన్ని కూడా ఒక రోగం, ఈ దురాత్మే ఆ రోగాన్ని పుట్టించి 38 సంవత్సరాలు బంధించింది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకు బంధించింది? అతడు చేసిన పాపాన్ని బట్టి దెయ్యం, రోగం దెయ్యం అతన్ని పట్టుకుందనుకోండి. ఆ దెయ్యమే రోగంగా అతన్ని, ఆ దురాత్మే రోగంగా అతన్ని పట్టుకుంటూ ఉన్నప్పుడు 38 సంవత్సరాలుగా అతడు పడిగాపులు పడుతున్నాడు, కానీ అతనికి ఏం రావట్లే. అలాంటప్పుడు అతనికి బుద్ధి వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. 38 సంవత్సరాలుగా ఆ కట్టబడిన అనుభవంలో ఉండి దినదినము బలహీనుడైపోయి మానసికంగా ఏడుస్తూ, నాకెవరు లేరు, నాకు ఈ పరిస్థితి దాపరించింది, నేను అక్కడికి వెళ్ళాలంటే నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నానని ఖచ్చితంగా ఎవరిని ధ్యానం చేసుకుని ఉంటాడు. ప్రభా, నా ఈ పరిస్థితి, నా ఈ కర్మ, నా ఈ స్థితి, నా ఈ బాధ, నా ఈ వేదన, నా ఈ చింత, నా ఈ దుఃఖం నాకు దాపరించింది అయ్యా, నన్ను కరుణించండి ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. ఎంత అలాంటోడైనా, ఆ పరిస్థితిని బట్టి ఎంత అలాంటోడైనా ఏమైనా ఉంటాడు. కానీ అతనికి తెలుసా, నా పాపమే రోగంగా, ఒక దెయ్యం రోగంగా నన్ను బంధించింది. ఈ రోగం ఒక దురాత్మ నన్ను బంధించింది. ఇందాక రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది, 18 సంవత్సరాలుగా నడుమొంగిపోయిన స్త్రీ ఉంది. ఆ బలహీనపరుచు ఆత్మే ఆమెను ఏం చేసింది? వంగదీసేసింది. అవునా? అబ్రహాము కుమార్తె ఈమెని ఏమన్నాడు దేవుడు? కట్టేసింది, బంధించేసింది అన్నాడా లేదా? అర్థమవుతుందా మీకు? ఒకసారి చదివేస్తానండి, మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదు. సువార్త ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను సాతాను ఏం చేసింది? 18 ఏళ్ల నుంచి ఈమెని బంధించేసింది కాబట్టి నడుమొంగిపోయి ఆ బంధకంలో ఉండిపోయిందా లేదా? మరి ఇప్పుడు 38 సంవత్సరాలుగా కట్టబడిన స్థితిలో ఉన్నవాడిని ఎవరు బంధించారు చెప్పండి మీరు? కరెక్టేనమ్మా, కరెక్ట్గా చెప్తున్నారు మీరు. సైతానిగాడు 38 సంవత్సరాలుగా అతన్ని ఏం చేసాడు? 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీని బంధించేసింది. 18 సంవత్సరాలుగా నడుమొంగిపోయిన స్త్రీని, నడుమొంగిపోయేటువంటి ఆ బలహీనతను పెట్టి బంధించేసింది. 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని రోగంతో ఆత్మ ఏం చేసింది? బంధించేసింది. కానీ తనకు తెలుసా, నా పాపం వలన వచ్చింది ఈ దెయ్యం నా పాపం వలన వచ్చి నాకు రోగాన్ని పుట్టించింది. 38 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు, కానీ అతనికి తెలుసా? తెలియదు. కానీ అతడు దేవుడు బిడ్డగా దేవుడిని తలుచుకుంటూ ఉంటాడా? బాధపడుతూ ఉంటాడా? కొన్నిసార్లు ఏడుస్తూ ఉండుంటాడా? కొన్నిసార్లు నాకెందుకు వచ్చాయి తిప్పలు అనుకుంటాడా? నాకు ఎవరు లేరు, వీళ్ళందరికీ ఉన్నారు, కోనేట్లోకి తీసుకెళ్ళిపోతున్నారు, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాడా? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడా? ఇలాగే చచ్చిపోతానేమో ఇంకా బాధపడతాడా? తప్పకుండా. అతని దేవుడు ఎవరో? మనం సేవిస్తున్న దేవుడు కాబట్టి. ఆ బంధింపబడినటువంటి 38 సంవత్సరాలకు ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరు నడుచుకుంటూ వచ్చారు? హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువు నడుచుకుంటూ వచ్చి ఏమన్నారు? స్వస్థత పొందగోరుతున్నావా?
బలహీనపరుచు ఆత్మ ఈ స్త్రీని బంధించినప్పుడు నడువంగిపోయింది ఆమెకి. ఆమెను కూడా ఏమన్నారు? స్వస్థత నొందితివి అన్నారా? రక్తస్రావం గల స్త్రీని నీ బాధ నివారణ అయి స్వస్థత నొందుదువు గాక. ఎక్కడ కూడా ఏమన్నారు? స్వస్థత పొందగూరు చున్నావా. సువార్త 5వ అధ్యాయము చదువుతాను చూడండి అమ్మా. అక్కడ 5వ అధ్యాయంలో నుంచి 4వ వచనంలో చివరి లైన్. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. వ్యాధి గల ఒక మనుష్యుడు. ఈ రోగాలు ఎవరు పుట్టిస్తారు? దెయ్యం. అవునా? మనుష్యుడు. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలమును ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడిగాను. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందు దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చిన. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచాను. హల్లెలూయా. మీరు ఈ 3 సందర్భాలు గుర్తించారా? రక్తస్రావం కలిగిన స్త్రీ వస్త్రపు తాకిన వెంటనే ఆ తర్వాత మీరు ఇందాక ధ్యానం చేస్తున్న ఆమె కూడా వెంటనే లేచి నిలవబడింది. చక్కగా నిలవబడింది. ఇక్కడ కూడా దేవుడు వెంటనే ఇంకా టైం పట్టదు. దేవాది దేవుడు కానీ ఒక కలగ చేసుకుంటే ఇంకా ఏం పట్టదు? టైం పట్టదు. అందుకే సమాజ మందిరములో మార్కు సువార్తలో వాడు ఏదో మాట్లాడుతున్నాడు, దెయ్యం పట్టినోడు మాట్లాడుతుంటే దేవుడు ఏమన్నాడు? వదిలిపో. అస్సలు టైం పట్టదు. ఇంకా పోయాడా? అలా మీరు ఎన్నెన్నో చూడండి, టైం ఏమైనా పట్టిందా? మోగవైన చెవిటి దయ్యమా ఈ మనుష్యుని వదిలిపో, ఇక ఎన్నడు వీడిలోకి ప్రవేశించకూడదని ఆజ్ఞాపిస్తున్నా. టైం పట్టిందా? దేనికి టైం పట్టదా ఆయనకి అసలు తలుచుకుంటే. అంటే వెంటనే లేచి ఈయన వెళ్ళిపోయాడు. మరలైన ఎక్కడ కనబడ్డాడు? సమాజ మందిరంలో ఉన్నాడు. అంటే ఈ వ్యక్తి చక్కగా ఎక్కడికి వెళ్ళాడండి? వెళ్తున్నాడా? కృతజ్ఞత ఉందా? బుద్ధి వచ్చింది. ఎందుకు రాదు? బుద్ధి వస్తుంది కదండి. కొంతమందికి బుద్ధి లేనంతసేపు ఎగురుతారు. బుద్ధి వచ్చిన తర్వాత ఆ స్వస్థతను చూసి అయ్యప్ప 38 సంవత్సరాలుగా పడిన స్థితిలో నేను పడ్డ యాతన ఎవరో పడలేదు బాబోయ్, ఇంకెప్పుడు ఆ యాతనలో ప్రవేశించకూడదు బాబు అని బుద్ధి ఉన్నవాడైతే కృతజ్ఞత కలిగి దేవుడు పాదాలు పట్టుకుని ఉంటాడు. బుద్ధి లేనుడైతే మరిసిపోతాడు. అంతే కదా. ఆ 90 ఎక్కడా అన్నాడు దేవుడు. 10 మంది శుద్ధులైరు కాదా? ఆ 90 ఎక్కడా? 10 మంది యాతన పడ్డారో దేవుడు కనికరించి 10 మందిని స్వస్థపరిస్తే బుద్ధి లేని వాళ్ళు ఎక్కడికో పోయారు. బుద్ధి ఉన్నవాడు మరలా దేవుడి దగ్గరికి వచ్చి బిగ్గరగా హెచ్చైనటువంటి స్వరంతో దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ బుద్ధి లేని వాళ్ళు ఏరి అన్నట్టుగా మాట్లాడాడు దేవుడు. ఆ 90 ఏమయ్యారు? బుద్ధి లేనోళ్ళు అయ్యారు. ఇప్పుడు ఇతను ఏమయ్యాడు? బుద్ధి కలిగినోడు అయ్యాడు. సమాజ మందిరంలో ఉన్నాడు ఆయన. వెళ్ళి స్వస్థత నొందిన వానికి ఆ చోట గుంపు కూడి ఉండును కనుక యేసు తప్పించుకుని పోయినట్టు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, హల్లెలూయా, అంటే ఈయన దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలో ఉన్నాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు, దేవుడే సర్వం అనుకున్నాడు. ఆయన వాడుకు చొప్పున సమాజ మందిరంలోకి వెళ్ళేటప్పటికి ఈ అబ్బాయి ఎక్కడున్నాడు? ఈ రోగి స్వస్థత నొందుకుని ఎక్కడున్నాడు? అప్పుడు దేవాది దేవుడు వచ్చి అంటాడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడుని కలకున్నట్లు ఇక పాపం చేయకంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు పాపం చేసావు కాబట్టే నీకు ఆ రోగం వచ్చింది. ఇప్పుడు స్వస్థత నొందో, జాగ్రత్త, మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక పాపం చేయకు. ఇప్పుడు కానీ నువ్వు పాపం చేసావంటే ఆ 38 సంవత్సరాల నుంచి పడ్డవే యాతన అంతకంటే డబల్ ఉంటుంది. అర్థమైందా లేదా మీకు? అంటే ఇది ఒక పాయింట్, ఒక కోణం కాదు, ఆయా కోణాలు ఒక సందర్భంలో నుండి ఆమె విశ్వాసం దేవుని వద్ద నుండి అద్భుతాన్ని, విడుదలను, స్వస్థతను ఆకర్షించింది. అదొక కోణం. రెండవది ఏంటంటే అబ్రహాము కుమార్తె, అభంశుభం తెలదు, దేవుడే సర్వం అనుకుంది. కానీ సైతానుగాడు
వచ్చి పట్టాడు. అయినా దేవుడు కనికరించి ఆమెను ముట్టి బాగు చేశాడు. అది బలహీనపరుచు దెయ్యం, విడుదలిచ్చాడు. ఇది ఇంకొక కోణం, ఇది ఇంకొక కోణం, ఇది ఇంకొక కోణం, ఇది మరో కోణం. ఈయన గారు 38 సంవత్సరాలుగా యాతన అనుభవిస్తే అభం శుభం తెలియనివాడు కాదు. అభము శుభము తెలియక ఈ రోగమనే యాతన 38 సంవత్సరాలుగా అనుభవించలేదు. అతడు చేసిన పాపం అతను పట్టుకుంది. దేవుని వాక్యం ఉంటుంది, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. ఉందా లేదా వాక్యం? నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అప్లై చేస్తాడు, అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన సుప్రీం, అన్నీ మనకు తెలియదు. ఏ కోణంలో అప్లై చేసాడో ఆయనకే తెలుసు. కాబట్టి మనం కోణాలను అధ్యయనం చేసుకుని మనం ఏ కోణంలో ఉన్నామరా బాబు అని జాగ్రత్తగా అధ్యయనం చేసుకుని బుద్ధి తెచ్చుకోవాలి. దేవుడు విశ్వాసులు పాపం చేసినప్పుడు రోగాలతో మొత్తాడు. తమ బిడ్డల పాపం చేసినప్పుడు దేవుడు రోగాలతో మొత్తాడా లేదా? ఆ రోగాలతో భరించిన వాళ్ళు కొంతమంది, అయితే రోగాలతో చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది. కానీ ఈ మాటను బట్టి ఇతనికి రోగం ఎందుకు వచ్చింది? ఆ దెయ్యం ఎందుకు పట్టుకుంది ఇతన్ని? ఇతను ఇచ్చిన అవకాశం వలన పట్టుకుంది. దేవుడు కూడా అనుమతి ఇచ్చేసాడు. ఇతను దొరికిపోయాడు, పట్టేసుకుంది. ఎన్ని రోజులు పట్టుకుంది? 4 రోజులు, సంవత్సరాలే. 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాలుగా అతను చేసిన ప్రార్థన, ఈ 38 సంవత్సరాలుగా అతను పడిన యాతన, ఈ 38 సంవత్సరాలుగా అతనికి వచ్చిన బుద్ధి, ఈ 38 సంవత్సరాలుగా అతను పడుతున్నటువంటి అనుభవాలు, యాతన, కన్నీరు, దీని అంతటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడా కాదా? మన తప్పిదాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి మనం శిక్షింపబడుతున్నప్పుడు, మనల్ని కొన్ని బలహీనతలు ఆవరించినప్పుడు, దెయ్యాలే మనల్ని బలహీనపరుస్తున్నప్పుడు, ఖచ్చితంగా ఆ టైంలో కూడా దేవుణ్ణే మనం పట్టుకుంటే ఆయన ఎప్పుడు మనకు విడుదల ఇవ్వాలన్నా ఇస్తాడు. విడుదల ఉంది. హల్లెలూయా. విడుదల లేకుండా లేదు. ఎందుకంటే దేవుణ్ణి పట్టుకోలేనోడు ఏమీ కాదు అతను. ఖచ్చితంగా పట్టుకోకుండా వదిలేసినోడైతే విడుదల ఉండదేమో కానీ, లోకంలో కలిసిపోయినోడైతే విడుదల ఉండదేమో కానీ, మరలా అదే పద్ధతులు ఉంటే విడుదల ఉండదేమో కానీ, బూతులాడితే, సరసోక్తులాడితే, పాపం చేస్తే, ఒకరికి అన్యాయం చేస్తే, ఒకరికి మోసం చేస్తే, అక్రమం చేస్తే, ఆ శిక్షలో కూడా దేవుడు అంటే ఏంటో తెలియకుండా బ్రతికితే విడుదల ఉండదేమో కానీ, ఆ శిక్షలోనే దేవుణ్ణి పట్టుకుంటే విడుదల ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? దావీదు పాపం చేశాడు, దేవుడు శిక్షను పంపించాడు. ఆ శిక్షలోనే దావీదు దేవుడిని పట్టుకున్నాడు కాబట్టి శిక్ష అంతా పూర్తయిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అలా అంటాడు. కానీ ఇతను నేను పాపం చేశాడు అందుకు వచ్చిందని తెలిసిందా? దేవుడు చెప్పితే అతనికి అర్థమవుతుంది. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక పాపము చెయ్యొద్దు. అంటే దాని అర్థం సుస్పష్టంగా 100% ఏంటో తెలుసా? ఇదిగో నీవు చేసిన పాపమును బట్టి నీకు రోగం వచ్చింది, ఇదిగో ఆ రోగాన్ని నేను బాగు చేశాను. నీకు మరలా ఎక్కువ రోగం కలగకుండా, ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే ఇక ఇంతకుముందు చేసినది ఇప్పుడు చెయ్యకు. ఎన్ని కోణాలు వచ్చాయి? ఎంత ఉపదేశం ఇచ్చాడు దేవుడు ఈరోజు మనకే. వచ్చిన వాళ్ళు ధన్యులు, దేవునికి స్తుతి కలుగుగా. అంటే మన జీవితంలో ఇలాంటివన్నీ పసిగట్టాలి. పసిగడితేనే ప్రార్థనలు కూడా ఎగ్జాక్ట్గా ఉంటాయి. అంతేగాని మీదకి పాపం తెచ్చుకుని రోగం తెచ్చుకుంటే ప్రభువా సైతానుడు శోధించేస్తున్నాడు, విడిపించి అంటాం మనం కదా. అందుకే మనకి ఏం తెలియాలి? అన్నీ తెలియాలి. వాక్యం తెలియాలి. వాక్యం తెలిస్తే వాక్యంలో నుండి కోణాలు తెలుస్తాయి. అది ఏ కోణమో మనం పసిగట్టి దానికి అనుకూలంగా మనం ప్రార్థనలు చేస్తాం, దేవుణ్ణి అడుగుతాం. టోటల్గా ఏ పరిస్థితికైనా మన దేవుడు అధికారం కలిగినాడు.
హల్లెలూయా. నువ్వు పాపం చేస్తే నీ మీద కీడొచ్చి ఆ కీడులో కొన్ని సంవత్సరాలుగా నువ్వు నశించిపోతున్నా, వేదన పడిపోతున్నా, అప్పుడు కూడా నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోగల అధికారం కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు పట్టిన దెయ్యాన్ని బట్టి నువ్వు దేవుణ్ణే నమ్ముకుని దేవుడి వైపే చూస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నా నీకు స్వస్థత జరగట్లేదు అనుకుంటున్నావా? నీకు స్వస్థత దేవుడు నిర్ణయ కాలంలో ఇవ్వడానికి దిగొస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. నీకు రోగం వచ్చినప్పుడు, నిన్ను బలహీనపరచు ఆత్మలు పట్టినప్పుడు, వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు స్వస్థత దొరకట్లేదా? ఖచ్చితంగా సైతానుగాడే కార్యమే క్రియను నువ్వు అనుకున్నావా? ఖచ్చితంగా నీ విశ్వాసం నీ దేవుని మీద, నీ దేవుని వద్ద నుండి విడుదల, స్వస్థత, అద్భుతం పొందుకోవడానికి ఆకర్షిస్తుంది. ఇట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించునుగా. అజ్ఞానులం కాక, వివేకులం కాక, మందమతులం కాక, కఠిన హృదయాత్ములము కాక, ప్రభువుని అర్థం చేసుకుని దేనికైనా సరిపడేవాడు మన దేవుడు, చాలినవాడు మన దేవుడు. ఏ ప్రక్రియలోనైనా మనం బలహీనపరచబడుతున్నా మన దేవుడు మనల్ని విడవడం. ఆయన అధికారం కలిగినాడు. అందుకే ఎప్పుడు ఆయన మీద ఆధారపడదాం, ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఎప్పుడూ కూడా మనల్ని మనం చూచుకుందాం, ప్రశ్న చేసుకుందాం. ఏ సమయాన్న దేవుడు మనకి విడుదలిచ్చిన, స్వస్థ ఇచ్చిన, అద్భుతం ఇచ్చిన ఆయనకి అప్పగిద్దాం. ఆయన కనికరం మనం పడేలాగా మనం సన్నిధిని పట్టుకుని ఉందాం, సహవాసంలో ఉందాం. ఆయన సముఖంలో అకస్మాత్తుగా దేవుడు చేసే కార్యాలను మనం అనుభవిద్దాం, సాక్షులుగా నిలబడదాం. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.